హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ రేస్. దిస్ ఈస్ పుషి. మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వీకెండ్స్ రన్ని కంప్లీట్ చేసుకున్న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఓవరాల్గా అన్ని చోట్ల మంచి కలెక్షన్స్తోనే ఎండ్ అయింది. ఇక కాలీవుడ్స్ టాప్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజన్ ఫస్ట్ మూవీ యాజ్ హీరో డీసీ మూవీ కూడా సెకండ్ వీకెండ్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ ఓవరాల్గా సూపర్ సాలిడ్ కలెక్షన్స్తో అయితే ఎండ్ అయింది. ఇక నిన్న సండే కావడంతో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ ఎంత కలెక్ట్ చేసింది అని తెలుసుకోవడానికంటే ముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అన్నిటికంటే ముందు డే 10 ఏపీ తెలంగాణకి గాను 75 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసిన కొరియన్ కనకరాజు మూవీ వరల్డ్ వైడ్గా 83 లక్షల దాకా అయితే షేర్ని 2 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టోటల్ 10 డేస్కి గాను నైజాంలో 6,75 లక్షల దాకా అయితే షేర్, ఇక సీడెడ్లో మరో 1,92 లక్షల దాకా అయితే షేర్, మొత్తం ఆంధ్రం కలిపి 6,90 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక టోటల్ ఏపీ తెలంగాణ షేర్ అయితే 15,57 లక్షలకు చేరుకుంది. ఇక ఏపీ తెలంగాణ మొత్తానికి కలిపి 10 రోజులకి గాను 28,65 లక్షల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తానికి మరో 1,31 లక్షల దాకా అయితే షేర్ని, ఇక ఓవర్సీస్ మొత్తానికి కలిపి 2,15 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక టోటల్ వరల్డ్ వైడ్ షేర్ అయితే 19,03 లక్షలకి అయితే చేరుకుంది. ఈ మూవీ టోటల్ 10 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే 37,10 లక్షలకి అయితే చేరుకుంది. మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ 13,50 లక్షలు కావడంతో ఇప్పటికే 5,53 లక్షల ప్రాఫిట్తో అయితే సూపర్ హిట్ అని అనిపించుకుంది. చూడాలి ఈ మూవీ ఇవాళ నుంచి ఎలా పర్ఫామ్ చేస్తుందో. మోసం చేస్తున్నాడు బాగుపడ్డా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. 1000 రూపాయలు ఎవరా? 500 ఎవరా? 10 ఎవరా? ఇక స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ గురించి మాట్లాడేది అయితే ఈ మూవీ సాటర్డే ఇండిపెండెన్స్ డే అడ్వాంటేజ్ ఉండడంతో 10,25 లక్షల దాకా అయితే నెట్ని ఇండియాలో కలెక్ట్ చేసింది. నిన్న సండే అయితే డ్రాప్ అవుతూ మళ్ళీ 9,50 లక్షల దాకా నెట్ని ఓవరాల్గా కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక టోటల్ ఇంగ్లీష్ నెట్ అయితే 255 కోట్లకి చేరుకుంది. ఇక టోటల్ హిందీ నెట్ అయితే 169 కోట్లకి అయితే చేరుకుంది. అలాగే కన్నడలో 30 లక్షలు, మలయాళంలో 40 లక్షలు, తమిళ్లో మరో 24,44 లక్షల దాకా అయితే నెట్ని, తెలుగులో మరో 17 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక టోటల్ ఇండియా 18 డేస్ నెట్ అయితే 467 కోట్లకి అయితే చేరుకుంది. ఈ మూవీ ఫైనల్ నెట్ అయితే 500 కోట్లు టచ్ అయ్యేలానే ఉంది. చూడాలి ఈ మూవీ వాటి నుంచి ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఫైనల్లీ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అయిన లోకేష్ కనకరాజన్స్ డీసీ మూవీ గురించి మాట్లాడేదైతే ఈ మూవీ నిన్న డే 10కి గాను ఏపీ తెలంగాణలో 1,45 లక్షల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టోటల్ 10 డేస్కి గాను నైజాంలో 10,40 లక్షల దాకా అయితే గ్రాస్ని, టోటల్ ఆంధ్ర మొత్తం కలిపి 7,15 లక్షల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక ఏపీ తెలంగాణ మొత్తం కలిపి 17,55 లక్షల దాకా అయితే గ్రాస్, అలాగే 8,80 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఒక ఏపీ తెలంగాణ బ్రేక్ ఈవెన్ వేలు 4 కోట్లు కావడంతో ఇప్పటికీ 4,80 లక్షల ప్రాఫిట్తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అనిపించుకుంది. ఇక 10 రోజులకి గాను తమిళనాడులో మరో 19,15 లక్షల దాకా అయితే గ్రాస్ని, కర్ణాటకలో 7,70 లక్షల దాకా అయితే గ్రాస్, కేరళలో 16,02 లక్షల దాకా అయితే గ్రాస్, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 3,35 లక్షల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ టోటల్ ఓవర్సీస్కి గాను మరో 21,05 లక్షల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టోటల్ 10 డేస్కి గాను వరల్డ్ వైడ్గా 84 కోట్ల దాకా అయితే గ్రాస్ని, అలాగే 38,90 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఒక బ్రేక్ ఈవెన్ వేల 20 కోట్లు కావడంతో ఇప్పటికే 18,90 లక్షల ప్రాఫిట్తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు అయితే పరుగులు పెడుతుందనే చెప్పాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ రేస్.